హరే కృష్ణ. మనం చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా కనెక్ట్ అయి ఉన్న కాలంలో జీవిస్తున్నాము. 2026 నాటి ఈ 6G సాంకేతిక ప్రపంచాన్ని మన అరచేతిల్లోకి, వేళ్ల కొనల్లోకి తెచ్చిపడేసింది. కానీ ఈ వేగం వెనుక ఒక చేదు నిజం కూడా దాగి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి నివేదికల ప్రకారం నేడు ప్రపంచంలో ప్రతి 4వ వ్యక్తి ఒంటరితనంతో కుమిలిపోతున్నాడు. సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ గత 5 ఏళ్లలో డిప్రెషన్ మరియు ఒంటరితనం కేసులు 30% పెరిగాయి. ప్రపంచం జేబులో ఉంది, మరి హృదయం ఎందుకు ఖాళీగా ఉంది? మనం 6G వేగంతో మెసేజ్లు పంపుతున్నాము, కానీ మన మనసులోని బాధను వినే నాదుడు ఒక్కడూ లేడు. మనం ఆల్గారిథంలో, మాయాజాలంలో చిక్కుకొనున్నాం. మన కళ్ళు చూడాలనుకున్నవి మాత్రమే మన స్క్రీన్ చూపిస్తోంది, కానీ మన మనసుకి కావలసిన ప్రశాంతతను అందించలేకపోతోంది. శాస్త్రాల దృష్టిలో దీనినే మాయ యొక్క ఆధునిక రూపం అంటారు. మనం ప్రొఫైల్స్లో బంధాలు పెంచుకుంటూ అసలైన వాస్తవాలని మర్చిపోతున్నాము. మన ప్రొఫైల్ ఫోటోలను మెరుగుపరుచుకునే తాపత్రయంలో మనం మనతో భగవంతునికి ఉన్న శాశ్వత సంబంధాన్ని మొత్తానికి మర్చిపోతున్నాము. ఏ ఇంటర్నెట్ ప్యాకేజీ కూడా ఈ లోతైన ఖాళీని పూరించలేదు. ఈ చీకటి నుండి బయటపడడానికి శ్రీకృష్ణ భగవానుడు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపారు. మమైవాంశో జీవలోకే అంటారు. అంటే ప్రతి జీవి నా యొక్క అంశమే. అంటే మన అసలైన సంబంధం భగవంతునితోనే ఉంది. ఒంటరితనానికి అసలైన మందు కేవలం డిజిటల్ డిటాక్స్, అంటే ఫోన్ను పక్కన పెట్టడం మాత్రమే కాదు, సత్సంగం, సాధు సంఘంలో ఉండడం కూడా. సత్సంగం అంటే సత్యంతో ఉండటం. అంటే పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. ఒకరి ప్రొఫైల్ చూసి కాదు, ఒక ఆత్మగా, ఆత్మీయతగా ఒకరితో ఒకరు కలిసినప్పుడే ఆ ఒంటరితనం మటుమాయం అయిపోతుంది. 6G స్పీడ్ కంటే మన మనశ్శాంతికి హరినామ జపమే గతి. అది తప్ప వేరే దిక్కు లేదు అంటుంది శాస్త్రం. కృష్ణ కుటుంబంలో ఎవ్వరూ ఒంటరి కాదు. కాబట్టి కేవలం 5 నిమిషాల పాటు మీ ఫోన్ను దూరంగా ఉంచండి. కళ్ళు మూసుకొని ఆ మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. మీ హృదయ అంతరాళంలో పరమాత్మ మీతోనే ఉన్నారని గమనించండి. ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఉన్నామని భావిస్తే మొబైల్ స్క్రీన్ వైపు చూడకండి, దేవాలయం వైపు అడుగులు వేయండి. డిజిటల్ నుండి దివ్యత్వం వైపుకు కూడా వెళ్దాము. హరే కృష్ణ.